వారం కిందట జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి 21వ డివిజన్ నుంచి కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసిన టీఎన్జిఓ మాజీ అధ్యక్షుడు ప్రముఖ సామాజికవేత్త రాజేందర్ రెడ్డి సారు స్వల్ప ఓట్ల తేడాతోన ఓటమి పాలు కావడం జరిగింది. అయితే ఈ ఓటమి వెనక అనేక కుట్రలు కుతంత్రాలు ఉన్నాయన్న ప్రచారం ఇంకా పెద్ద ఎత్తున సాగింది. దీనిపై సార్ ముందు నుంచే పార్టీని అలర్ట్ చేసినప్పటికీ పార్టీ పరంగా కూడా ఈ కుట్రదారులను అరికట్టడంలో కాసింత ఆలస్యం జరగడం వల్లనే ఈ డిఫీట్ అనేది జరిగిందన్న ప్రచారం ఉన్న నేపథ్యంలో వీటన్నిటిపై మాట్లాడడానికి రాజేందర్ రెడ్డి సార్ మన దగ్గర ఉన్నారు. సార్ని అడిగి వారితోనే ఈ సంగతి మాట్లాడతాం. సార్, మీరు ఓడిపోయినరా లేకపోతే ఓటమి పాలు చేసినరా? ఓటమి చిట్టచివరి రిజల్ట్ అయితే ఓటమి. దాంట్లో నాది కొంత బాధ్యత ఉంటే పార్టీ పరంగా కూడా కొన్ని పొరపాట్లు జరిగినాయి. ఇక్కడ 21వ డివిజన్లో జరుగుతున్నటువంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాల గురించి ఎవరైతే వ్యతిరేకంగా పనిచేస్తున్నారో వాళ్ళ గురించి పార్టీ పెద్దలు డీసీజీ గారి కానీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి సరి అయిన టైంలో సరి అయిన చర్యలు తీసుకోకపోబట్టే ఈ ఓటమి అనేది జరిగిందని నేను భావిస్తూ ఉన్నాను. సార్, మీకు టికెట్ వచ్చిన రోజు నుండి గమనిస్తే ఆ టికెట్ కోసం గతంలో అంటే టికెట్ రాకముందుకి చాలామంది ప్రయత్నం చేశారు. ఈ కొంతమంది యూత్ లీడర్స్ అక్కడ ఉన్న ప్రయత్నం చేసి ఒక నాయకునికి సంబంధించిన అనుచరులుగా వారికి ముద్ర ఉంది, వారంతా ప్రయత్నం చేసిండ్రు, మీరు ప్రయత్నం చేసిండ్రు. ఈ రంగంలో అంటే వాళ్ళ ప్రయత్నం మీ ప్రయత్నం డెమోక్రటిక్గా కొనసాగింది. అయితే చివరాఖరికి టికెట్ మీకు వచ్చింది సార్. చాలా తోళ్ళు ఏంటంటే డీసీసీ ఆధ్వర్యంలో వెళ్ళి సంప్రదింపులు కమ్మి రాజీ చర్చలు కానీ చేసి మీకు అంటే అప్పటి వరకు టికెట్ ఆశించి భంగపడి దూరంగా ఉన్న వాళ్ళని కలిపినరు, కలిసి పనిచేయడం వల్ల కొన్ని తోళ్ళ విజయం సాధించారు సార్. 21వ డివిజన్లో ఆ ప్రయత్నం జరిగిందా? ఒకవేళ జరిగితే మీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు మీ మాట విన్నారా లేకపోతే మీ ఓటమికి కృషి చేసినరా? వాస్తవంగా అది కోఆర్డినేట్ చేయాల్సిన బాధ్యత పార్టీకి ఉండే. మిక్కిలి నేను ఎవరినైతే నా 21వ డివిజన్కు ఎన్నికల ఇన్ఛార్జిగా పెట్టాలని ఏ వ్యక్తిని అయితే కోరుకున్నానో ఆయనను కాకుండా ఇంకో వ్యక్తిని ఇన్ఛార్జిగా పెట్టిండ్రు. ఆ వ్యక్తే నా ఎదుటనే బీజేపీకి ప్రచారం చేయడం జరిగింది. ఇక జనరల్గా నేను పార్టీ టికెట్ ఒక అప్లికేషన్ మాత్రమే పెట్టాను, నేనేం ప్రెషర్ చేయలేదు. 1-4 సార్లు డీసీసీని కానీ ఎమ్మెల్యే గారిని కూడా రిక్వెస్ట్ చేయలేదు. ఒక అప్లికేషన్ మాత్రమే పెట్టినా. బహుశా నా సీనియారిటీ గురించి మరి సర్వే రిపోర్ట్స్ ఆధారంగా ఇస్తామన్నారు. సర్వే రిపోర్ట్స్ ఆధారంగానే ఇవ్వమని చెప్పిన నేను ఎమ్మెల్యే గారికి, పార్టీ వాళ్ళకు. సర్వేలో నా పేరు రాకుంటే ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా చెప్పిన. మరి టికెట్లు ఇచ్చే కంటే పూర్వమే నేను డివిజన్లో తిరుగుతున్న క్రమం లోపల ఎవరైతే నాకంటే 2-3 అప్లై చేసుకున్నామో ఏ ఒక్కరికి వచ్చినా కూడా అందరం కలిసి పనిచేస్తామని ప్రచారం చేసిన, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలనే ప్రచారం చేసిన. మరి తీరా బీఫామ్ ఇచ్చేటప్పటికి నాకు ఇవ్వడం జరిగింది. నాకు ఇవ్వడం వల్ల అప్లై చేసుకొని బీఫామ్ పొందలేని వాళ్ళు నారాజు అవుతారు, సైలెంట్గా ఉంటారు అనుకున్నా. కానీ మరీ వ్యతిరేకంగా నా ఎదురుగుండా ఉండే వేరే పార్టీకి ప్రచారం చేసి నీవు ఎట్లా గెలుస్తావో చూస్తామని అన్న సందర్భం లోపల నేను వెంబడే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినా, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ దృష్టికి కూడా తీసుకుపోయినా. కానీ అది ఇన్ టైంలో చర్యలు తీసుకొని ఉంటే ఈ పొరపాటు ఇంత బ్యాడ్ రిజల్ట్ వచ్చి ఉండేది కాదని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అంటే మీ పట్ల అంటే స్పీడ్గా తమ వైఖరిని ప్రకటించని డీసీసీ కానీ మిగతా వాళ్ళ అదే బాధ్యతని మీరు భావిస్తున్నారా? అంటే ఆపడంలో ఖచ్చితంగా అది అన్నా అనకున్నా ఇప్పుడు మీడియా పరంగా నాకు జరిగిన అన్యాయాన్ని నేను ఏకరువు పెట్టుకుంటే జరిగేది ఏం లేదని చెప్పి నేను రైటింగ్లో కూడా డీసీసీ గారికి ఎమ్మెల్యే గారికి ఎక్కడెక్కడ పొరపాట్లు జరిగినాయో అవన్నీ ఎవరి మీద చర్యలు తీసుకోవాలని కూడా నేను నా రిప్రజెంటేషన్ రాతపూర్వకంగా ఇవ్వడం కూడా జరిగింది. అయినా కూడా ఇప్పటికి కూడా చర్యలు అయితే శూన్యం. దీనివల్ల పార్టీకి నష్టం జరుగుతుంది కానీ లాభం అయితే జరగదు. పార్టీ మనం ఎంత పెద్ద పదవిలో ఉన్నా కూడా పార్టీ సుప్రీం అనే విషయాన్ని ఇక్కడ పార్టీలో ఉన్న వాళ్ళు మర్చిపోతూ ఉన్నారు. పార్టీకి పెద్దపీట ఉండాలి. పార్టీ పేరు చెప్పుకొనే మనం అంతా కూడా ఏ పదవులు సంపాదించుకున్నా పార్టీ ద్వారానే మనకు వచ్చిన విషయాన్ని ఇక్కడ మర్చిపోతూ ఉన్నారు. అది కాదు, పార్టీయే సుపీరియర్, పార్టీయే సుప్రీం అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని పార్టీకి నష్టం జరిగే ఎవరిని కూడా ఉపేక్షించకూడదు. అది రాజేందర్ రెడ్డి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, పార్టీకి నష్టం చేసే క్రమం లోపల ఖచ్చితంగా మరి ఆ కలుపు మొక్కల్ని వేరేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ దిశగా పార్టీ కానీ ఎమ్మెల్యే గారు కానీ చర్యలు తీసుకుంటారని చెప్పి ఇప్పటికి కూడా నేను ఆశిస్తూ ఉన్నాను.
సార్ అయితే డీసీసీ ఆధ్వర్యంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి పార్టీకి వ్యతిరేకంగా రెబల్స్గా ఉన్న వాళ్ళు కానీ పార్టీకి సహకరించిన వాళ్ళు కానీ తక్షణమే పద్ధతి మానుకోకపోతే 24 గంటల్లో సస్పెండ్ చేస్తామని డీసీసీ అధ్యక్షుడు ప్రకటించారు సార్. మీరేమో వాళ్ళు యాక్షన్ తీసుకుంటలేరు అంటున్నారు, మీరు ఓడిపోయినా కూడా యాక్షన్ తీసుకోవడం లేదంటున్నారు. అంటే అంతమందికి ఏమన్నా రాజీ చర్చలు చేసే ప్రయత్నం చేసినా మీ వ్యతిరేకులతోనా? ఈ చర్చలు చేసిన దాఖలాలు అయితే ఏం లేవు. నేను కూడా చొరవ తీసుకోలేదనుకో, నా పరంగా కూడా కొంత పొరపాటు జరిగింది. అయితే వాళ్ళు సైలెంట్గా ఉంటారేమో, వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా బీఫామ్ నాకు ఇచ్చినందుకు వాళ్ళు పార్టీకి కానీ పార్టీ అభ్యర్థి ఉన్న రాజేందర్ రెడ్డికి సపోర్ట్ చేయకపోవచ్చు, సైలెన్స్ మెయింటైన్ చేస్తుండొచ్చు అనే ఒక విశ్వాసంతోన నేను ప్రొసీడ్ అయినా. అది అతి విశ్వాసం అయిపోయింది. వాళ్ళు నా ఎదురుగానే నువ్వు ఎట్లా గెలుస్తావు చూస్తాం, మేము కూడా చూపిస్తాం, మా సత్తా ఏందో చూపిస్తామని చెప్పి నా ఎదురుగానే నా ఎలక్షన్ ఇన్ఛార్జే, అంటే నన్ను గెలిపించడానికి పార్టీ పరంగా ఆర్డర్ ఇచ్చిండు ఒక వ్యక్తిని, ఎలక్షన్ ఇన్ఛార్జ్ అని చెప్పి. ఈ పేరు చెప్పడం భావ్యం కాదు, అది పార్టీకి తెలుసు. పార్టీ ఎన్నికలు అయిపోయినా అయిపోకున్నా పార్టీ వ్యక్తి నా ఎలక్షన్ ఇన్ఛార్జే నాకు వ్యతిరేకంగా నా ముందర నిలబడి నువ్వు ఎట్టగిరి చూస్తావని చెప్పి బీజేపీకి ఓటు వేయమని చెప్పి నా ముందరే ప్రచారం చేసినటువంటి సందర్భం. అవన్నీ కూడా నేను రాతపూర్వకంగా పార్టీకి, ఇటు పార్టీకి అటు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చిన. అయినా కూడా ఇప్పటిదాకా చర్యలు అయితే శూన్యం. ఖచ్చితంగా రాబోయే 1-2 రోజుల్లోనే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని చెప్పి నేను భావిస్తాను. పార్టీ దీని యాక్షన్ తీసుకోకపోతే రాజేందర్ రెడ్డి ఏం చెప్పబోతున్నారు? పార్టీ సుప్రీం పార్టీ చర్యలు తీసుకోవాలి, తీసుకుంటుందనే భావిస్తున్నాను. ఇప్పటికి కూడా నేను పార్టీ మీద తిరుగుబాటు చేస్తే ఏమవుతుంది, చెరువు మీద కొంగలిగినట్లయితుంది. చెరువు మీద కొంగలిగితే ఎవరికి నష్టం? కొంగకే నష్టం, చెరువుకైతే నష్టం కాదు, పార్టీకి అయితే నష్టం కాదు. పార్టీకి డ్యామేజ్ చేసేంత స్థాయిలో నేను రాజకీయాలు చేయడం లేదు, నాకు అంత ఆర్థిక స్తోమత కూడా లేదు. నేను ఎంతసేపు 21వ డివిజన్లో నాకు టికెట్ ఇస్తే నేను గెలిచి వస్తాను, అది కూడా సర్వే ఆధారంగానే టికెట్ ఇవ్వమనే నేను అప్లికేషన్ పెట్టిన రోజు అడిగినా. మరి సర్వేలో నా పేరు వచ్చి ఉంటేనే నాకు ఇచ్చి ఉంటారు, కానీ ఇంత దుర్మార్గంగా పార్టీ వ్యక్తులే నాకు ద్రోహం చేస్తారని చెప్పి నేను ఊహించలేదు. ఊహించని పరిణామం ఇది. సార్ ఒకటి ఏంటంటే, మున్సిపల్ ఎన్నికలకు ముందు నుంచే రాజేందర్ రెడ్డి ఒకవేళ మహబూబ్నగర్ మేయర్ జనరల్ అయితే పోటీలో ఉంటాడని ప్రచారం జరిగింది. గత కొన్ని సందర్భాల్లో మీరు కూడా అక్కడక్కడ మీడియా ముఖంగా ప్రకటించారు ఊక. అయితే ఆ తర్వాత అది బీసీ లేడీస్ రిజర్వేషన్ వచ్చింది. డిప్యూటీ మేయర్ అనే దానికి రిజర్వేషన్ లేదు కాబట్టి రాజేందర్ రెడ్డి గారు ఖచ్చితంగా డిప్యూటీ మేయర్ లైన్లో ఉంటాడు, డిప్యూటీ మేయర్ ఆశిస్తున్నాడు అని ప్రచారం జరిగింది. ఈ కోణంలో ఈ కుట్ర బలంగా జరిగి రాజేందర్ రెడ్డిని ఓడించింది అనుకోవచ్చా? ఇది నేను ఖచ్చితంగా మేయర్ అవుతా అని అనడం లేదు, నేను ఖచ్చితంగా డిప్యూటీ మేయర్ అవుతా అని కూడా అనడం లేదు. ఒక ప్రజా వాక్కు మీడియా పరంగా ఒక ప్రచారం జరిగింది అని ఈ వ్యక్తి అయితే మేయర్కు సూటబుల్ అని చెప్పి ఈయనకే ఇస్తుండొచ్చు అనేటువంటి ఒక టాక్ స్టార్ట్ అయింది బిఫోర్ ఫైనలైజింగ్ ది రిజర్వేషన్స్. మరి రిజర్వేషన్స్ ఫైనల్ అయిన తర్వాత కూడా అది పోయితే పోయింది, మరి డిప్యూటీ మేయర్ కూడా ఈయన సూటబుల్ అనే రకంగా ప్రచారం జరిగింది. కానీ నేను మీడియాతో మాట్లాడినప్పుడు కానీ జనులతోనే మాట్లాడినప్పుడు కూడా పార్టీ ఏది నిర్ణయిస్తే అది పార్టీ లైన్ దాటి నేను పోను. పార్టీ నాకు ఏ బాధ్యత ఇచ్చినా కూడా మేయర్ పదవి ఇచ్చినా చేస్తా అని చెప్పినా, డిప్యూటీ మేయర్ ఇచ్చినా చేస్తా అని చెప్పినా, కార్పొరేటర్ అయినా చేస్తా అని చెప్పినా, ఏం లేదు ఊకే కూర్చొని పార్టీకి పనిచేయమన్నా కూడా ఇలా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉండని చెప్పి నేను తెలియజేస్తాను. సార్ అయితే అంటే డిప్యూటీ మేయర్ ఆశించిన వాళ్ళే మిమ్మల్ని ఓడించిన ప్రచారం ఉంది, అది నిజమా? అది ప్రచారం ఉంది, నాకు డబ్బులు పంపించిండ్రు, వ్యతిరేక ప్రచారం చేసిండ్రు అని అంటున్నా. నేనైతే నా కళ్ళతోనే చూసినంత వరకు అయితే నేను నమ్మను. ఎందుకంటే మా దాంట్లోనే ఓడిపోయిన వాళ్ళు రకరకాల మీడియా ద్వారా వచ్చి నన్ను వాళ్ళు వీళ్ళు ఓడగొట్టని చెప్పుకుంటుంటారు. నేనైతే మొత్తంగా బాధ్యత నాదే అని చెప్పి నేను చెప్తా ఉన్నా. పొరపాటు జరిగిన మాట వాస్తవమే, అయినా కూడా అల్టిమేట్ రెస్పాన్సిబిలిటీ నేనే టేకప్ చేస్తూ ఉన్నా. నేను చేసిన చిన్న చిన్న పొరపాట్ల వల్ల అతి విశ్వాసం మీదనే నేను ఓడిపోయానని చెప్తున్నా. మరి పార్టీ పరంగా జరిగినటువంటి లోటుపాట్లు, పార్టీలో ఉండి పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళ పేర్లు మరి డీసీసీ కానీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారనే చెప్తున్నాను, నాకు ఆ విశ్వాసం ఉంది. చివరిగా చెప్పండి, కౌంటింగ్ జరుగుతున్నప్పుడు కూడా మీ వ్యతిరేకులు మీ శిబిరం దగ్గర, అంటే మీకు ఎక్కడైతే కౌంటింగ్ ఉందో అక్కడ మీ వ్యతిరేకులు ఎక్కువ ఉండి అప్డేట్ సమాచారం తీసుకుని ఓడుతున్నాడా గెలుస్తున్నాడని ఎప్పటికప్పుడు బయటకు చేరవేసిననే ప్రచారం ఉంది, ఇది నిజమా? ఇది విన్నా, మీరు ఎట్లయితే విన్నారో నేను కూడా విన్నా. కానీ నాకున్న వీక్ పాయింట్ ఏంటంటే, నేను నా కళ్ళతో చూస్తే కానీ నమ్మను. ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమాలు నడిచినాయని చెప్పి విన్నా నేను కూడా. అయినా కూడా నేను
ఆ అతి విశ్వాసమే, ఆ అతి నమ్మకమే నన్ను ఇలా ఈ ఓటమికి గురి చేసిందని చెప్పి నేను ఇది చేస్తున్నా. అయినా కూడా నాకు జరిగినటువంటి ఈ నష్టాన్ని చిన్నదానిగానే భావిస్తూ నేను ప్రజల్ని కానీ, ఓటర్లను కానీ, వ్యక్తుల్ని కానీ, స్నేహితులను కానీ, మా అధికారులను కానీ, పార్టీని కానీ నమ్మడం అయితే నేను మర్చిపోను. తప్పకుండా నేను ఖచ్చితంగా నమ్ముతా. నాది ఎంత బలహీనమైనటువంటి మనస్తత్వం అంటే నన్ను 4 సార్లు మోసం చేసినోడు కూడా 5వసారి మోసం చేయడానికి అవకాశం ఇస్తాను. నేను ఎన్నిసార్లు మోసం చేసిన వ్యక్తినైనా కూడా నేను క్షణంలో నమ్ముతా. ఆ నమ్మకనే నన్ను ఇలా ఈ ఓటమికి గురి చేసిందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇది రాజేందర్ రెడ్డి గారి యొక్క ఒపీనియన్. తాను ఆ వార్డులో ఎదుర్కొంటున్న సంగతి, ఇబ్బంది, తనకు ఎలక్షన్ ఇన్ఛార్జ్గా ఉన్న వ్యక్తే తన ముందే నిలబడి నేను ఓడిస్తానంటున్న విషయాలను ఎప్పటికప్పుడు పార్టీ నోటీసులో పెట్టినా పార్టీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్లే ఇవాళ ఈ పరిస్థితి తలెత్తిందని, ఓటమి అనేది పెద్ద లెక్కలోకి లేదని, కానీ నమ్మిన వాళ్ళే మోసం చేశారన్న బాధ తనను వేధిస్తోందని, తను ఎదుర్కొన్న పరిస్థితిని పార్టీకి ఇప్పటికే ఫిర్యాదు చేశారని, తాను ఫిర్యాదు చేసిన వ్యక్తుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారన్న విశ్వాసం తనకు ఉందని, ఒకవేళ చర్యలు తీసుకోకపోతే ఎలా ఉంటుందో, ఏం చేయబోతుందో అనేది కాలమే నిర్ణయిస్తుందని రాజేందర్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇది ఇక్కడి పరిస్థితి. థ్యాంక్ యూ.